బైబిల్ గ్రంథం తెరిద్దాం అందరూ కూడా. గత వారము చెప్పుకున్న వాక్యము ఏమిటి? మనము ఏ తోవలో ఉన్నాము ఎవరైనా జ్ఞాపకం చేయగలరా? మనం ఏమి చెప్పుకోవాలని ఆశపడుతున్నాం, ఏమి చెప్పుకుంటున్నాం చెప్పాలి. మనము 10 ఆజ్ఞల కొరకు మనం చెప్పుకుంటున్నాం. అమ్మ అర్థమైందా? ఈ 10 ఆజ్ఞలు ప్రతి క్రైస్తవుడికి రావాలి. అర్థమవుతుందా? మనం ఏదో ఎగ్జిబిషన్కి వెళ్ళినట్టు వెళ్ళి వచ్చేసేటట్టు కాదు. ఇది మందిరం. ఈ మందిరంలో ఏమున్నాయి తెలుసా? నీ ఆత్మకు జీవం ఉన్నది. నీకు ఇక్కడ సంతోషం దొరుకుతుంది. ఒకవేళ ఆ లోకంలో ఉన్న వాటి కొరకు వెళ్తే నువ్వు డబ్బులు ఇచ్చి కొనుగోలు లోపలికి వెళ్ళాలి. ఒకవేళ కొంత సమయం మళ్ళీ బయటకు వస్తే, కానీ ఇక్కడ అలా కాదట. దేవుని సన్నిధిలోకి వస్తే నీకు నిత్యము సుఖము కలదు, నీకు ఆనందము కలదు. నేను చెప్పడం లేదు, బైబిల్ చెప్తున్న మాట. దేవుడు సెలవిస్తున్న నా మందిరము సకల జనులకు ఇది ప్రార్థనా మందిరం. ప్రార్థన అనగాంటి విన్నపము, నీవు దేవునికి చేసుకున్న విన్నపము, నీ సమస్యలన్నీ దేవుడితో నువ్వు చేసుకున్న గొప్ప మందిరం ఇది. ఈ మందిరంలో ఏమున్నాయో తెలుసు? సంతోషం కలదు నీకు. ఈ యొక్క మందిరంలో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆ తోవలనే 10 ఆజ్ఞలు. మనం ఎన్ని ఆజ్ఞలు పూర్తి చేసుకున్నాం? 2 ఆజ్ఞలు పూర్తయినాయి. అందులో మొదటి ఆజ్ఞ ఏమిటి చెప్పాలి? మొదటి ఆజ్ఞ ఏమిటి చెప్పాలి? కొందరు మాత్రమే వింటున్నారు, కొందరు మాత్రము ఏదో అలా విని వెళ్ళిపోతున్నారేమో. జాగ్రత్త, దేవుడిది లెక్కలోకి తీసుకొని వస్తాడు. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడైనా మానవుడైనా 2 విషయాలు మర్చిపోకూడదు. ఒకటి, నీ సృష్టికర్త నీవు చెప్పాలి మర్చిపోకూడదు. ఏం చేయకూడదండి? సృష్టికర్తను అనగా నిన్ను సృజించిన వాడిని నీవు మర్చిపోకూడదు. మర్చిపోతే ఏమైందో మనం చూసాం. తగలడిపోయింది. ఇప్పటికీ కూడా ఇంకా కారుతూనే ఉంది. అది ఇంకా అది ఆగే పరిస్థితులు లేవు. నీ సృష్టికర్తను నీవు మర్చిపోకూడదు. నీ శ్రమలో, నీ యొక్క దుఃఖంలో, నీ బాధలో నిన్ను ఆదుకున్న వాడిని నువ్వు మర్చిపోకూడదు. అలాగే నిన్ను లెక్కలోనికి తీసుకొచ్చిన వాడిని మర్చిపోకూడదు. నువ్వు ఏమి చేస్తావో అది లెక్కలోకి చెప్పాలి. లెక్క అంటే జాగ్రత్తగా వినండి. మన సైడు లెక్క అంటే ఒకవేళ ఆ లోకపరంగా చూస్తే ఒక లెక్క, లేకపోతే ఏదో కూడము. కానీ కొన్ని ప్రాంతాల్లో లెక్క అంటే ధనము. ఏంటండి? ఆ రాయలసీమ, కడప ప్రాంతాల్లో లెక్క అంటే ధనము. చెప్పండి, ఏంటి? ధనము అంటే డబ్బులు. లెక్క ఏమిటి? అలాగే లెక్క చూస్తాడట దేవుడు. అంటే నువ్వు ఎంత సంపాదించావు. అర్థమవుతుందా మీకు? మైక్ ఆపండి. మైక్ ఏదో గోలాడుతుంది. ఈ మైక్ ఆప. లెక్క అంటే ఏమిటి? లెక్క అంటే ఆ రాయలసీమ ప్రాంతాల్లో అటువైపులో డబ్బు అనేది ఉంటుంది. ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుడంట నువ్వు ఎంత సంపాదించావు అని అడుగుతాడట. నేను అప్పారావు గారు, మీరు ఎన్ని చేపలు పట్టారని దేవుడు అడగడం, మీరు ఎన్నిసార్లు దోణులు దిప్పారని అడగడం. ఆయన నువ్వు ఎంత సంపాదించావు అని అడుగుతాడు. సంపాదన అంటే లోకపరమైనది కాదు. దేవుని దృష్టిలో ఇల్లులు, మేడలు, ఆస్తులు, అంతస్తులు, పేర్లు కాదు. నువ్వు ఎంత సంపాదించావు, నువ్వు ఎన్ని ఆత్మలను సంపాదించావు. ఏంటి మా సంపద అంటే ఏమిటి? లెక్క అంటే ఏమిటి? లెక్క చూసే సమయానికి నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఇదిగో ప్రభువా, నేను ఇంతమందిని సంపాదించాను, ఇదిగో నన్ను నేను రక్షించుకున్నాను, నా ఆత్మను నేను సంపాదించుకున్నాను. అర్థమవుతుందా? అర్థమైన వారు చేతులు పైకి ఎత్తండి. ఏదో మరో చెప్తున్నా, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ మందిరాలకైనా వెళ్ళండి, నేను ధైర్యంగా చెప్పగలను, ఆ మాటలు మీకు అర్థమవుతాయి. ఈ మాటలు మీకు అర్థం కావు. ఎందుకో తెలుసా? అవి తేనె పూసినటువంటి మాటలు, నీ మనస్సుకు, నీ శరీరానికి హాయినిచ్చిన మాటలు కనుక నీకు వెంటనే అర్థమవుతాయి. కానీ ఇది దేవుని సజీవమైన సత్యవాక్యము. ఇది అర్థం అవ్వాలి అంటే నీవు మానవ హృదయముతో నువ్వు వింటే అర్థం అవ్వదు. నీవు మానవ చెవులతో వింటే అర్థం అవ్వదు. సాతానుడికి తెలుసు ఈ మాటలు నువ్వు వింటే నువ్వు బాగుపడిపోతావని. నీవు ఈ మాటలు వింటే నీవు ఆత్మ తిరిగి బ్రతికించబడుతుందని ఆడికి తెలుసు. కాబట్టి నీ ఈ మాటలు రాగానే నీ ఆలోచనని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు. అందుకనే నీ మాటలు సిద్ధపరచుకొని రావాలి. నీ ప్రవక్తను అంతా కూడా జాగ్రత్తగా చూసుకొని దేవుని మందిరానికి రావాలి. చాలామంది మందిరాలకు వచ్చి, జాగ్రత్తగా వినండి, మందిరానికి వచ్చి ఇంటి దగ్గర ఉన్న సమస్యలను ఆలోచన చేస్తారు. ఇంకెందుకు మందిరానికి రావడం?
శుభ్రంగా ఇంట్లో కూర్చొని ఆలోచన చేసుకోవచ్చు కదా. జాగ్రత్తగా వినండి, దేవుడు చెప్తున్న మాట. యేసయ్య భూమి మీద పరిచయం చేసినప్పుడు ఒక మాట చాలా ఖచ్చితంగా చెప్పాడు, జాగ్రత్తగా వినాలి. ఈ మాట మీ మనసులో ఉంచుకోవాలి, మదిలో ఉంచుకోవాలి, కడుపులో దాచుకోవాలి. అర్థమైందా? అందరూ చెవులు పెత్తన చేసి వినండి. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మాట తెలియజేశారు. ఏమిటో తెలుసా? ఈ లోకములో, నీవు జీవిస్తున్న ఈ లోకములో నన్ను వెంబడించాలి అంటే ఎవరినే చెప్పాలి గట్టిగా? ఎవరినే? యేసయ్యను వెంబడించాలి అంటే నీవు అన్నీ వదులుకోవాలి. ఏం చేయాలి? ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటున్నాడో అన్నీ ఉపేక్షించుకోవాలి. అనగా నీవు అన్నీ విడిచిపెట్టాలి. నీకంటూ సొంతమైనది ఏది ఉండకూడదు. నీవు అన్నీ విడిచిపెట్టి యేసయ్యను వెంబడించాలి. అది కష్టం. అది చెయ్యగలమా, చేయలేమంటారా? చెప్పాలి. ఇది చెప్పింది నేను కాదు, యేసయ్య స్వయంగా తన నోటితో చెప్తున్న మాట. ఎవడైనా నన్ను వెంబడించాలని ఆశపడితే మొదటిగాడు చేయవలసింది ఆడిని చంపేసుకోవాలి. ఏంటి? మొదట ఏం చేయాలట? మనం చంపేసుకోవాలి. చంపేసుకోవడం అంటే ఏమిటి? కత్తెట్టి పొడుచుకొని చచ్చిపోవడం కాదు. నీ లోక ఆశలను చంపుకోవాలి, నీ శరీరాశలను చంపుకోవాలి, నీ నేత్రాశలను చంపుకోవాలి, జీవపు డంబమును నీవు చంపుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటో తెలుసా? నిన్ను నీవే చంపుకొని యేసయ్యను వెంబడించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది సాధ్యమా అని అడుగుతున్నాను మిమ్మల్ని. అని ఏం చెప్పారు? ఈ లోకంలో ఒకవేళ లోకస్తులు లేదా లోకంలో ఉన్నవారు ఒకవేళ వెంబడిస్తున్నవారు అనొచ్చు, నీవు నన్ను పూజించు, నేను నీకు ఆస్తినిస్తాను. నీవు నన్ను వెంబడించు. ఎవరో ఒకవేళ లోకంలో ఒకప్పుడు మనం ఉన్నాం చూసారా, ఆ పరిస్థితిలో ఒకవేళ నువ్వు పూజించే వాటిని నువ్వు పూజించినప్పుడు అవి అనొచ్చు. ఏమని? ఇదిగో నీవు నన్ను పూజించు, నీవు నాకు అవియ్యు ఇవియ్యు, నేను నిన్ను దీవిస్తాను, నీకు ఆస్తి ఇస్తాను, నీకు అంతస్తు ఇస్తాను, నిన్ను గొప్పవాడిగా చేస్తాను. లోకములో ఏదైనప్పటికీ నీకు కనబడుతుంది, నీవు పూజించేది ఏదైనప్పటికీ అది అంటున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో నీవు నన్ను పూజించు, నేను నీకు గొప్ప ఆస్తిని ఇస్తాను. నీవు నన్ను పూజించు, నేను నీకు గొప్ప మేలులు చేస్తాను. ఇదిగో నువ్వు నన్ను పూజించు, జనులందరూ నిన్ను గణపరుస్తారు. కానీ యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? నీవు నన్ను వెంబడిస్తే నీకు ఏమీ దొరకదు. నీవు నన్ను వెంబడిస్తే నీకు ఏమి దొరకదు లోకంలో. శిష్యులు అడుగుతున్నాడు, ప్రభువా మేము అన్నీ విడిచిపెట్టి వచ్చేసాం కదా, ఇదిగో మేము మాకున్నవన్నీ సమస్తమును అందరినీ విడిచిపెట్టి మా జీవనాధారంను విడిచిపెట్టి మేము వెంబడించాం కదా, మాకు ఏమి దొరికింది అండి? మాకు ఏమి దొరికింది ప్రభువా అంటే యేసయ్య ఏమంటున్నారో తెలుసా? భూలోకంలో మీరు పేదోలే. ఏంటి? ఈ మాట ఎవరికైనా ఇష్టమండి? ఎవరైనా చెప్తారా? చెప్పండి ఈ మాట. యేసయ్యని వెంబడిస్తే నీకు ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాను అంటున్నాడని అంటున్నారు కదా, మరి ఇక్కడేంటి ఎలాగ అంటున్నాడు ఆయన? అంటే ఇది వాక్యం ఒకటి కాదా? అంటే అది అన్యులకి. ఎవరికంటది? అన్యులకి, తెలియని ప్రజలకు. ఇదిగో యేసుక్రీస్తు లోక రక్షకుడు, ఆయన నిన్ను రక్షించేవాడు, నీ పాపం నుండి విడిపించేవాడు. అయితే నీవు పాపం నుండి విడిపించబడి దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆస్తి కొరకు, అంతస్తుల కొరకు నువ్వు వెంబడించాలా అంటే ఆయన అంటున్నాడు, అందుకొరకు కాదు నన్ను వెంబడించవలసింది. ఇదిగో నన్ను వెంబడిస్తే నీకున్న దోణులను విడిచిపెట్టు, నీకున్న వ్యాపారంను విడిచిపెట్టు, నీకున్న ఈ యొక్క ధనాన్ని విడిచిపెట్టు అంటున్నాడు ఆయన. మరి ఎలా బ్రతకాలండి? ఏంటి? ఒక విషయం, ఎలా బ్రతకాలి? శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా మాకు ఏం దొరికింది భూలోకంలో నేను వెంబడించినందుకు? ఆయన అంటున్నారు, భూలోకంలో మీకు నింద ఎదురవుతుంది. జాగ్రత్తగా వినండి, చెవులు పెద్ద చేసి. భూలోకంలో మీకు ఏం ఎదురవుతుంది? నింద ఎదురవుతుంది. ఇంత కఠినంగా చెప్తే ఎవరో రారు మందిరాలకి. ఏంటి జాషు గారు వస్తారా? ఎవరైనా ఇలా చెప్తే ఎవడన్నా వస్తాడా? కానీ ఎవరైతే విని వచ్చిన వారినట దేవుడు ఎత్తుకొని తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారికి పరలోకం ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడండి. ఎవరైతే తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని వెంబడిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీవు ఇక్కడ భూమి మీద పేదవాడిగా, నీవు దీనుడిగా, దరిద్రుడిగా, దిక్కుమాలోడిగా ఉన్నా పరలోకంలో ఏముంటుందో తెలుసా? నీకు
దేవుడు అంటండి శిష్యులు చెప్తున్న మాట, భూలోకంలో మీకు ఏమీ లేకపోవచ్చు, కానీ పరలోకంలో నీకు 12 సింహాసనములు ఇచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇక్కడ ధనము కావాలా, పరలోకంలో ధనము కావాలా? చాలామంది అంటారు, పరలోకం ఎవడు చూశాడండి, ఎవడక తెలుసు, అది ఉందో లేదో ఏంటి, అసలు అసలు ఆ ఊసే మాకు తెలియదు, మాకు ఇక్కడే కావాలి ఏంటి, మాకు ఇక్కడే కావాలి. ఒకవేళ ఇక్కడే కోరుకున్నవారు ఇక్కడే మిగిలిపోతారు, పరలోకమును కోరుకున్నవారు పరలోకంలో నిత్యము నిలుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి కావాలి చెప్పండి అటువంటి వాక్యం? యేసయ్యను వెంబడించాలంటే లోకమునంతటిని విడిచిపెట్టాలి, లోక ఆశలను విడిచిపెట్టాలి, ఈ పాపమును విడిచిపెట్టాలి, ధనమును విడిచిపెట్టాలి. ఈరోజు ఆ మాటలు కరువైపోయినాయి. చాలా సంఘాల్లోనే దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఇదిగో నువ్వు 10వ భాగం ఉంటే నీకు దేవుడు ₹1,00,000 ఇస్తాడు, నువ్వు 10,000 ఇయ్యు నీకు దేవుడు ₹1,00,000 ఇస్తాడు, నువ్వు ₹1,00,000 ఇయ్యు నీకు 10 లక్షలు ఇస్తాడు దేవుడు. ఇది బైబిల్ అలాగేం రాసుందా? ఆ మాటను పట్టుకొని నీ రాబడి అంతటిలో 10వ భాగము దేవుని మందిరంలో పెట్టు అని ఉంటుంది. జాగ్రత్తగా వినండి. అది దేని కొరకు? అది జస్ట్ అది ఒకవేళ డబ్బు దేవుని పరిశుద్ధ గ్రంథంలో చివరిన ఉంటుందట అది. కానీ దాన్ని పట్టుకుని ఈరోజు ఏం చేస్తున్నారు? వాక్యాన్ని దొల్లగొడుతున్నారు ఒకళ్ళు. మన వాక్యంలోనికి వద్దాం. ఏమిటట? నేను తప్ప వేరొక దేవుడు నీకు, అమ్మా చెప్పాలి, ఉన్నారా? చెప్పాలి, ఉన్నారా? ఎవరు లేరు, దేవుడు ఒక్కడే, ఆయనే సజీవుడు, నజరేయుడైన యేసు క్రీస్తు, ఆయన యందే మనకి రక్షణ. హల్లెలూయా. చెప్తాం గట్టిగా. మీరు చెప్పలేకపోతున్నారంటే మరి ఏమనుకోవాలి? దేవుడు కోరుకునేది మంది కాదు, నీ మది కావాలి ఆయనకి. నీ మనసు ఏ విధంగా ఉన్నదో అది కావాలి ఆయనకి. జనాలు దాన్ని ఏమంటారు? ఎద్దులే కదా అంటారు. ఎద్దులు వేల ఉన్నాయి, ఎందుకు ఉపయోగం? అవి పాలు ఇస్తాయా ఏంటి? చెప్పాలి, అవి ఏమి పిల్లలు పెడతాయా? కానీ ఆవైతే పాలిస్తుంది, అది పిల్లలను పెడతాది, ఆ యొక్క యజమానుడికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. దేవుడు అది కోరుకుంటున్నాడు. ఎద్దు స్వభావం తీసి పారేయండి, ఆ యొక్క ఎద్దు స్వభావం మనల్ని తీసి పారేయాలి. ఆవు ఎలాగైతే తన యజమానికి ఎంత లాభకరంగా ఉన్నదో మనం ఆ విధంగా ఉండాలి. హల్లెలూయా. తన యజమానుడి కొరకు ఎంతో ప్రయాసపడుతుంది, అది పిల్లల కంటది, పాలిస్తుంది, వాటితో ఆయన సంతోషిస్తాడు. ఈరోజు ఎద్దుల్లా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? పాలు ఇచ్చే ఆవుల్లా. హల్లెలూయా, హల్లెలూయా. పాలు వాక్యం, పాలు నీకు ఎంతో సంతోషము, పాలు అనేకులకు దీవెనకరం. పాలు నుంచి ఎన్ని వస్తాయండి? పెరుగు, వెన్న, నెయ్యి, ఇంకా ఎన్ని రకాలు తయారవుతున్నాయి ఈరోజు. అలాగే వాక్యము నీ నుంచి వచ్చినప్పుడు అనేకులకి ఎలాగ ఉండాలట? అది దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ఆజ్ఞ ఏమిటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు. రెండవది, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నేల అందే కానీ దేని రూపమునైనను నీవు చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు. నీ దేవుడు ఎవరట? రోషము కలిగిన దేవుడు. ఒకవేళ నీవు ఆయన దూషించి ద్వేషిస్తే తండ్రుల కుమారుల మీదకి 4-3 తరములు ఆ దోషం ఉంటుందట. అదే నీవు ఆ ఆజ్ఞలను గైకొని, అనగా ఆయన చెప్పిన మాట విని నీవు నడుచుకుంటే దేవుడంట 1000 తరములు దీవెన కాపాడి కరుణించి వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 10 ఆజ్ఞలు ఇది అయిపోయిన తరువాత అందరికీ 10 ఆజ్ఞలు వచ్చేయాలి. అమ్మ అర్థమైందా? 10 ఆజ్ఞలు అందరికి అంత చూడకుండా చెప్పియాలి. నేను తప్ప నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ దేని రూపం నువ్వు చేసుకొనకూడదు, సాగిల పడకూడదు, పూజింపకూడదు. నువ్వు నోరు తెలిసిన నుంచి వచ్చేయాలి వెంటనే. 3వ ఆజ్ఞ చదువుదాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపవానిని నిర్దోషిగా ఎంచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, చాలా త్వరగా నేను ముగిస్తాను ఈ మాట. చాలా అవసరమైనది, నేటి దినాల్లో చాలా 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 అవసరమైనది. ప్రతి ఒక్కరు కూడా
ఈ మాటలు నేర్చుకోవాలి. దేవుని నామము అంటే ఏమిటి చెప్పాలి. నామము అనగా ఏమిటి? మీకు తెలిసిన భాషలు అంటే పేరు. ఏంటండి చెప్పాలి? పేరు. నీకు మంచి పేరును మంచి ఖ్యాతిని ఇస్తానంటాడు ఆయన. పేరు అనగా నామము. మనకి మానవునిగా ఎన్ని పేర్లు ఉంటాయి చెప్పాలి? మానవునికి ఎన్ని పేర్లు ఉంటాయి? ఒకవేళ రక్షించబడక ముందైతే ఒక నామం, రక్షించబడిన తర్వాత ఒక నామం. మామూలుగా చూసుకుంటే ఒక పేరు ఒక మనిషికి సరిపోతుంది. ఏంటి భూలోకంలో ఏంటట? ఒక పేరుతో ఒక వ్యక్తి ఉంటాడు. ఒకవేళ ఒక పేరుతో ఒక 10 మంది ఉన్నా, ఒక 20 మంది ఉన్నా అది కొంతవరకే. నీకు ఒక పేరే ఉంది. ఏంటి నీకు ఒక పేరే. ఏంటి క్రొత్త పేరుతో దేవుడు మనం పిలుస్తాడట. ఎక్కడో తెలుసా? ఆ యొక్క మహా ఆకాశములో. హల్లెలూయా, హల్లెలూయా. క్రొత్త పేరుతో దేవుడు మనల్ని ఏం చేస్తాడట? దేవుడు మనల్ని పిలుస్తాడట. వారు ఎవరినట తెలుసా? రక్షించబడిన వారు, దేవునిలో ఎదిగిన వారు, శ్రమను నిందను ఆశించువారు, సంతోషించువారు, నిందలో వారు ఆనందించి వెళ్ళిన వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సరి అయిన కొత్త పేరుతో మిమ్మల్ని పిలిచే దినము కొరకు నువ్వు ఎదురు చూడు అని ఆయన చెప్తున్న మాట. నామము అంటే ప్రతి ఒక్కరికి. ఈరోజు పేరు లేకపోతే ఆడిని అసలు మనిషి అన్నాడు. పేరు ఊరు తెలియపోతే ఆడికి భూమి మీద ఆధార్ కార్డు లేదు. ఒకవేళ మన భారతీయత ఆధార్ కార్డు లేదు, పాన్ కార్డు లేదు, ఆడికి ఏమీ లేవు. కానీ మన దేవుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి చెప్పాలి? ఎన్ని నామములు కలిగిన వాడైనా చెప్పాలి. అది అన్ని నామములు భూమి మీద ఎన్ని నామాలు ఉన్నాయి సంబంధం లేదు, కానీ ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. జీవమిచ్చువాడు చెప్పాలి నాతో, నీతిమంతుడు, పరిశుద్ధుడు, గొప్పవాడు, ఈ లోకములో ఉన్నవారి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నజరేయుడు అయిన యేసు క్రీస్తు. ఆయన ఎవరటండి? రక్షించేవాడు. ఎన్ని నామాలండి ఆయనకి? ఏంటి ఇమ్మానుయేలు. ఏంటి ఎవరట? ఇమ్మానుయేలు. ఎవరంట? మనకి తోడు. చెప్పండి ఈ మాట, ఇమ్మానుయేలు, మనకు తోడు. ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయండి. ఏంటి ఎన్నో నామములు కలిగిన వ్యక్తి ఆయన. ఆయన స్తుతించాలంటే నీకు నోరు సరిపోదు. అన్ని నామముల కన్నా పై నామము మన యేసయ్య నామము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గత వారంలో చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమని చెప్పాం? ఎందుకంటే ఈ నామములకు వెళ్ళే ముందు ఇది తెలిస్తే కానీ ముందుకు వెళ్ళలేం. ఏం చెప్పుకున్నాం? పైన ఆకాశమందు ఏ దేవుడు నీకు ఉండకూడదు, భూమి మీద ఏ దేవుడు ఉండకూడదు, భూమి కింద ఏ రూపము నువ్వు చేసుకోకూడదు, దేనికి సాగిల పడకూడదు, దేనికి పూజింపకూడదు, దేనిని కూడా నువ్వు మొక్కకూడదు అని చెప్తున్న మాట. నేనే దేవుడను, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్తున్నమాట. ఆ నామము ఏకైక నామము. ఆ నామమే యేసయ్య నామము. ఆ నామమే దేవుని యొక్క పరిశుద్ధ నామము. ఆ నామం కొరకు ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఆ నామం కొరకు, పరిశుద్ధమైన నామం కొరకు ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఏమని అంటే చదవండి ఒకసారి, 7వ వచనం ఒకసారి చదవండి. నీ దేవుడని యెహోవా నామమును నీ వ్యర్థముగా పలకకూడదు. ఏంటంటే ఒకవేళ నీవు పలికితే దేవుడు నిన్ను నిర్దోషిగా ఎంచడట. ఆయన నిన్ను దోషిగా ఎంచుతాడట. ఆయన ఏమిటండి ఆయన నామమును? ఆయన నామమును ఈ వ్యర్థముగా అంటే ఏమిటి? జాగ్రత్తగా ఆలకించండి ప్రతి ఒక్కరు కూడా. నా వైపు చూడండి. ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. యేసయ్య నామముకున్న బలము చాలా గొప్పది. యేసయ్య నామం పలకగాలే ప్రతి ఒక్క సాతాను శక్తులు ఏమవుతున్నాయట? లయమైపోతున్నాయి. అలాంటి నామమును వ్యర్థముగా మాట్లాడకూడదు. ఏం చేయకూడదండి? ఏంటి వ్యర్థముగా మాట్లాడకూడదు అంటే ఏమిటి? ఆయన నామమును బట్టి మేము జయోత్సాహము చేయుచున్నామని దావీదు అంటున్నాడు. మేము ధ్వజమెత్తుతున్నామంటున్నాడు. ఎందుకు అనగా ఆ నామముకున్న బలము అటువంటిది. చదువుదాం అందరూ కూడా ఒకసారి. కీర్తనల భాగం 20వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ఒకసారి. కీర్తన భాగం ఆయన ఏమంటున్నాడు? అసలు దావీదు ఎందుకు అంత ధైర్యంగా మాట పలుకుతున్నాడు? అసలు ఆ నామముకున్న శక్తి ఏమిటి? చదువుదాం అందరూ ఒకసారి. 20వ అధ్యాయం 5వ వచనం. 20వ అధ్యాయం 5వ వచనం.
యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. మా దేవుని నామమును బట్టి మేము ధ్వజం ఎత్తుతున్నాం. ఏం చేస్తారంటండి? వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారట. మాకున్న నామము యేసయ్య నామము. ఆ నామమును బట్టి మేము స్తోత్రార్పణ చేస్తున్నాం. దేవుని నామంకున్న శక్తి ఏమిటో తెలుసా? ఆ నామంకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఆనాడు రాహాబు అనే వేశ్య, జాగ్రత్తగా వినాలమ్మా, చాలా జాగ్రత్తగా వినాలి, చాలా విలువైన మాటలు, ఇవి పోగొట్టుకోకూడదు. రాహాబు అనే వేశ్య, ఇశ్రాయేలు ప్రజలు ప్రతి దేశమును దాటుకుంటూ వెళ్తున్న సందర్భంలో మోషే తరువాత యెహోషువకు ఆ న్యాయకత్వం అప్పగించిన తరువాత ఆ యొక్క ప్రాంతమును ఎరుకోని దాటి వెళ్ళాలి. ఆ ప్రాంతమును దాటుకొని వెళ్ళాలి. అక్కడ వేగు చూచుట కొరకు అక్కడ ఏమున్నది, ఎలాగుందో చూచుటోడికి ఇద్దరిని పంపించినప్పుడు వారు వచ్చారని ఆ యొక్క ఎరుకో రాజుకు తెలిసిపోయినప్పుడు అక్కడ ఒక వేశ్య వారిని కాపాడిందట. జాగ్రత్తగా వినాలి. వారు ఆ వేశ్య, వ్యభిచారమైన స్త్రీ, పాపము చేస్తున్న ఒక స్త్రీ, వీరు వచ్చారని తెలిసినప్పుడు వారిని దాచి వారితో ఒక మాట అంటుంది. జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఏమనంటే, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు బలవంతుడు, మీ దేవుని నామం చాలా ఘనమైనది. ఆ నామముకున్న శక్తి మేము తెలుసుకున్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. ప్రతి దేశమును దాటుకుంటూ వెళ్తున్నప్పుడు మీ దేవుని నామం ఎంత గొప్పదో ఆ నామము కొరకు వినినప్పుడు మీ దేవుడు ఎంత గొప్పవాడో అని నా హృదయంలో నేను తలంచుకున్నానని ఒక వేశ్య ఆ వారితో చెప్తున్న మాట. దేవుని నామం ముందు ఎవరు నిలవలేరండి. యేసయ్య నామం ముందు ఎవరో నిలవలేరు. అటువంటి నామమును దావీదు ఎంతగానో స్తుతించాడండి. దావీదు ఎంతగానో ఘనపరిచాడు. ఆ నామమును బట్టే నేను స్తుతిస్తున్నానయ్యా, ఆనందిస్తున్నానయ్యా అని దావీదు దేవుని ఎంతో ఘనపరిచాడు. అటువంటి నామమునట వ్యర్థముగా పలకకూడదు. జాగ్రత్తగా వినాలి. ఏమిటండి వ్యర్థంగా పలకకూడదు? ఎందుకు పలకకూడదు అంటే ఆయన చెప్తున్న మాట, ఇదిగో ఈ నామము పరిశుద్ధమైనది, ఈ నామము అన్ని నామముల కన్నా గొప్పది, ఈ నామమున ఏది నువ్వు ప్రకటిస్తావో అది జరుగుతున్నది. అటువంటి నామమును నువ్వు వ్యర్థంగా చేయకూడదు. చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారండి? చదువుదాం ఒక మాట. ఒట్టు, ముందు చదివే ముందు ఒక మాట చెప్తాను. ఒట్టు, అమ్మ తెలుసా మీకు? ఏంటట ఒట్టు అంటే ఏంటి? ఇదిగో ఒట్టు వేస్తున్నాను నేను, ఇదిగో ప్రమాణం చేస్తున్నాను నేను, ఇదిగో ఇది నిన్ను మాట తప్పను, ఇదిగో దేవుని మీద తోడు, దేవుని మీద ఒట్టు. చదవండి ఒకసారి అందరూ కూడా. లేవియ కాండము 19వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదామా? లేవియ కాండము 19వ అధ్యాయం. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వినాలమ్మా. ఎందుకు నిద్రలు వస్తున్నాయి? సాతానుడు మీలో ఉంటే మీకు నిద్రలు వస్తాయి. మాట మమ్మల్ని సాతాను అంటారండి అని అనుకోవచ్చు, ఏమో. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. 19:12 ఉండి, నా నామమును బట్టి, జాగ్రత్తగా వినండి. ఎవరి నామం అట? యెహోవా నామమును బట్టి అబద్ధ ప్రమాణము. ఏంటంటే అమ్మ జాగ్రత్తగా వినాలి, టైం చూడొద్దు, టైం తీసిరండి బయటికి. ఏంటట? నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము మీరు జరపకూడదు. జాగ్రత్తగా వినాలి. చదవండి ఒకసారి మళ్ళీ. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చెయ్యకూడదు. అమ్మ భక్తురాల జాగ్రత్తగా వినండి. తర్వాత, నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను, నీ పొరుగువాన్ని దోషింపకూడదు. చాలండి, ఒక విషయం జాగ్రత్తగా వినండి. ఏమిటండి? అబద్ధం ఆడకూడదు. అబద్ధ ప్రమాణము నీవు నా మీద, నా నామమును బట్టి నీవు చెయ్యకూడదు. ఏంటి చాలామంది ఏమంటారండి? అమ్మా జాగ్రత్తగా వినాలి. ఏం చేస్తారు? మనం ఏదైనా చేయాలనుకోండి, ఒకవేళ ఏదైనా తప్పు మోపలేనుకోండి, మన దేవుని తోడు నేనది చెయ్యలే. నిజంగా ఒక విషయం చెప్పాలి, చేసే ఉంటారు వాళ్ళు ముందే. ఈయనట మన భూలోకల అమ్మతోడు నాన్నతోడు దేవుడి తోడు ఏమంటారండి? మా అర్థమవుతుందా మీకు? ఏదైనా నీ మీద తప్పు మోపాలని చూసారనుకోండి, ఇదిగో దేవుని సాక్షిగా చెప్తున్నాను. ఎవరి సాక్షి ఏంటండి? ఎవరి సాక్షి అట? దేవుని సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను తప్పు చేయలేదు. జాగ్రత్త, అది అబద్ధ ప్రమాణము.
ఇక నువ్వు ఎప్పుడైతే ఆ ఒట్టులు పెడుతున్నావో దేవుని నామమును దూషిస్తున్నావు. జాగ్రత్త. ఎప్పుడు నువ్వు దేవుని పేరట ప్రమాణాలు చేయకూడదమ్మా. అమ్మా, అర్థమవుతుందా మీకు అందరికీ? ఏంటట, దేవుని పేరట నిజంగా దేవుడు చూస్తున్నాడు, దేవుడు నిజంగా ఇవన్నీ వద్దు. నిజంగా ఆయన చూచేవాడు, నీకు న్యాయం చేసేవాడు ఆయనే. నువ్వు ఒకవేళ వారు నీ మీద అబద్ధ సాక్ష్యం పలికినప్పటికీ కూడా నువ్వు దేవుని తోడు మాత్రం పెట్టకూడదమ్మా. దయచేసి దేవుడు తోడండి, నీ తప్పు చేయలేదు అని పోలీసుల ముందు అంటుంటారు ఎవరో, ఈ యొక్క ఖైదీలు. ఏంటి తప్పు చేసిన వాళ్ళు ఏమంటారు, నిజంగా అండి అమ్మ తోడండి, నాన్న తోడండి, దేవుడు తోడండి, నేను ఈ తప్పు చేయలేదని అంటే ఆయన అంటాడు, వద్దు, నువ్వు అటువంటి ప్రమాణాలు చేయకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు ఎవరి మీద ప్రమాణం చేస్తున్నావు తెలుసా? దేవుని యొక్క పరిశుద్ధ నామం మీద. ఆ పరిశుద్ధ నామం మీద నువ్వు ఒకవేళ ప్రమాణం చేస్తే నీవు నిర్దోషిగా ఎంచబడతావు. జాగ్రత్త. నువ్వు దోషిగా ఎంచబడతావు. జాగ్రత్త. నువ్వు నిర్దోషిగా ఎంచబడవు. దేవుడు నిన్ను ఎంచుకోడంటే ఆ విధంగా నిన్ను దోషిగా నిలబెడతాడు. జాగ్రత్త. చాలామంది ఏం చేస్తారు, దేవుడు తోడండి, వద్దు వద్దు, అస్సలు అది చేయకూడదు. మనం దేవుడు తోడండి ప్రమాణాలు అస్సలు మనం చేయకూడదు. అమ్మా, మరలా చెప్తున్నావు, ఒకవేళ నువ్వు తప్పు చేసావా, ఒప్పుకో, నేను నిజంగా తప్పు చేశానండి. ఒకవేళ నువ్వు చేయలేదా, నేను ఈ తప్పు నేను చేయలేదు, దేవుడు చూసుకుంటాడు. మనకి ఈ విషయంలో గొడవలు వద్దు, అల్లర్లు వద్దు. ఒకవేళ నువ్వు తప్పు చేసావు, నువ్వు నన్ను అంటున్నావు, కానీ నేను తప్పు చేయలేదు, నా దేవుడు చూస్తున్నాడు, ఆయనే న్యాయం తీరుస్తాడు. నువ్వు ఎప్పుడైతే అబద్ధ ప్రమాణం చేస్తున్నావో దేవుని నామమును దూషిస్తున్నావు. జాగ్రత్త. అందుకని అంటాడు, మీ వల్లనే కదా అన్యజనుల మధ్య నా నామము అవమానపరచబడుతుంది. ఎందుకో తెలుసా? ఎందుకు ఆ మాట అన్నాడని తెలుసా? నువ్వు దేవుని పేరట ప్రమాణం చేస్తావు, అది రుజువు అవుతుంది. అప్పుడు అంటారు, ఇదేంటి నువ్వు ఆ రోజేమో నువ్వు క్రైస్తవురాలువి, దేవుని పేరట ప్రమాణాలు చేసావు, ఇప్పుడు చూడు నువ్వు తప్పు చేసావు, రుజువైంది. నువ్వు తప్పు చేసావు, ఇప్పుడు ఏమైంది? రుజువైంది. ఎవరికి అవమానం అండి? చెప్పాలి, ఎవరికి అవమానం? ఎవరికి చెప్పాలి? గట్టిగా స్వరం తెరిచి చెప్పాలి. ఎవరికి అవమానం కలుగుతుంది? నీకు కాదు, దేవుని నామమునకు అవమానం కలుగుతుంది. చాలా జాగ్రత్త ఈ విషయాల్లో. ఒకవేళ నీ తప్పు అయితే తప్పు నొప్పుకో, అంతే. ఒకవేళ నీ తప్పు లేదా, నేను తప్పు చేయలేదమ్మా, ఒకవేళ ఏదైనా నేను తప్పు చేశాను అనుకుని నిరూపించండి. లేదా నా దేవుడు న్యాయం చేస్తాడు నా పట్ల, ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు న్యాయవంతుడు, ఆయన నా పట్ల న్యాయం జరిగిస్తాడు. అంతేగాని నేను ఏ విషయాల్లో అబద్ధ ప్రమాణాలు నేను చెయ్యను. కొంతమంది అంటారు, ఏమంటారండి, నిజంగా నువ్వు తప్పు చేయకపోతే ప్రమాణం చేయి బైబిల్ మీద. ఏంటి అన్నారా లేదా? బైబిల్ మీద ఏమంటారు? బైబిల్ మీద ప్రమాణం చేయి. అస్సలు చేయకూడదు అండి. చూడండి, ఆ యొక్క సాక్షుల్ని తీసుకెళ్ళి ఆయన దోషులు తీసుకెళ్ళి ఆ యొక్క కోర్టు ఆ యొక్క బోన్లు నించబెట్టిన తర్వాత, ఇగో దీని మీద ప్రమాణం చేయి, దీని మీద ప్రమాణం చేయి అని చెప్తుంటారు కదా. వారు చెప్పేదంతా నిజం అనుకుంటున్నారా? అంతా అబద్ధమే చెప్తారు. కానీ ఈ లోకస్తులు చేసుకున్న వాటి కొరకే. కానీ నా దేవుడు చెప్తున్న మాట, ఆయన నామమును నీవు వ్యర్థముగా పలకకూడదు. ఆ నామము మీద నీవు ఒట్లు వేయకూడదు. అసలు ఆ ఒట్టులు కానీ వేసావా ఏమవుతుందో తెలుసా? జాగ్రత్తగా వినండి. అందరూ కూడా చదువుదాం, బైబిల్ గ్రంథం తీరుద్దాం. అందరూ కూడా మలాకి ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి చదువుదాం. అందరూ కూడా మలాకి ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం దయచేసి చదువుదాం. అందరూ కూడా మలాకి ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చదవగలిగిన వారు 785వ పేజీ నంబరు. అందరూ కూడా చాలా విలువైన మాట అది. నీవు పలికిన ఆ అబద్ధ ప్రమాణము వలన నీవు చాలా దోషులుగా ఎంచబడతావు. జాగ్రత్త. నీవు చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. నేను చదువుతాను, జాగ్రత్తగా విన్నాడు. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యాజకుడినైతే నాకు భయపడేవాడు ఎవడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుగాక. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు ఆయన? మీరు కుమారులుగా ఉన్నారు కనుక, మీరు తండ్రులుగా మీరు నన్ను అంటున్నారు కనుక, మరి నాకు రావాల్సిన ఘనత ఏది? అమ్మా జాగ్రత్తగా, నీకు అందులో మీరు పడిపోతారు ముందుకి. ఈరట మీరు నన్ను తండ్రిగా ఆరాధిస్తున్నారు కదా, మీరు నన్ను కుమారులుగా మీరు అనుకుంటున్నారు కదా, మరి నాకు రావాల్సిన ఘనత ఏది?
ఏదట? మీరు నాకు రావాల్సిన ఘనత ఏది? యాజకులారా నాకు మీరు భయపడుతున్నారా అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు ఆయన? మీరు నాకు భయపడుతున్నారా? మీరు అబద్ధ ప్రమాణములు జరిగించుకుంటూ, మీరు ఇష్టానుసారంగా బ్రతుకుతూ, మీరు నాకు రావాల్సిన ఘనతను మీరు దొంగలిస్తూ ఈరోజు భయంకరంగా మీరు జీవిస్తున్నారు కదా అండి. ఎంత భయంకరంగా మీరు జీవిస్తున్నారు! అబద్ధ ప్రమాణములతో నా నామమును మీరు వ్యర్థముగా మీరు పలుకుతున్నారే. అన్యజనుల మధ్య ఇగో నేను యేసయ్య బిడ్డనని పలుకుతున్నాం, కానీ మాట్లాడే మాట అంతా కూడా అబద్ధమే, నడిచే నడకంతా కూడా అబద్ధమే. ఓ యేసయ్య యేసయ్య అని చప్పట్లు కొడతారు, ఆరాధన చేస్తారు, ఆదివారం చర్చిలో ఉంటారు, మిగతా రోజులన్నీ మీ నోటి నుండి ఏమొస్తున్నాయి? బూతులు వస్తున్నాయి. మరి మీ తండ్రికి ఇచ్చే గౌరవం ఇదేనా? ఏమా అర్థమవుతుంది అందరూ కూడా? మీ తండ్రికి ఇచ్చే గౌరవం ఇదేనా? కుమారులుగా ఆయన ఏమో కోరుకుంటున్నాడు? ఆయన ఎన్ని తండ్రి తన కుమారుణ్ణి ఎలా చూడాలని ఆశపడతాడు? గొప్పవాడిగా, చాలా అందరూ గౌరవించే విధంగా చూడాలని ఆశపడతాడు. కానీ కుమారుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తండ్రికి అవమానము తెస్తున్నాడు, ఆ నామముకు అవమానము తెస్తున్నాడు. దేవుడు మనల్ని రక్షించి, అమ్మా జాగ్రత్త వినాలి, ఏం చేస్తున్నాడు ఆయన? మనల్ని రక్షించి, మనల్ని పోషించి, మనల్ని నడిపించి, ఇంతకాలము క్షేమంగా నడిపించిన మనల్ని ఆయన అడుగుతున్నాడు, మీరు నన్ను ఎందుకు ప్రేమించడం లేదు? ఎందుకు మీరు నా నామమును మీరు వ్యర్థముగా పలుకుతున్నారు? అన్యజనుల మధ్య ఏం పలుకుతున్నారు మీరు? నేను యేసయ్య బిడ్డను, నేను క్రైస్తవురాలను, నేను దేవుని బిడ్డను అని మనం పలుకుతున్నాం. కానీ మనం చేష్టలు ఎలాగోనా తెలుసా? తండ్రికి కోపం పుట్టించి కుమారుడిగా మనం బ్రతుకుతున్నామట. యాజకులారా, ఒకవేళ మీరు సేవకులైతే మీరు ఏ విధంగా జీవిస్తున్నారు? ఇదిగో నన్ను ప్రేమించవలసిన మీరు, నాకు భయపడవలసిన మీరు లోకానికి భయపడి, సంఘానికి భయపడి ఏం చేస్తున్నారండి ఈరోజు? మా జాగ్రత్తగా వినాలి, చాలా ప్రాముఖ్యమైన మాట దగ్గరికి వచ్చాం మనం. ఆయన యాజకులు అడుగుతున్న మాట చదువుదాం ఒకసారి, మరలా మన గట్టిగా చదవండి ఒకసారి ఆ మాట. 1వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. అందుకనే ప్రతిదినము మనం బైబిల్ చదవాలండి. ఎక్కడ ఏ గ్రంథం ఉందో మనకు తెలుస్తుంది. సంవత్సరానికి ఒకసారి, వారానికి ఒకసారి తీస్తే మనకి ఏమీ కనబడదు, దొరకదు. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైందయ్యా? నేను యజమానునైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగుగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టిమని మీరు అందరూ. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? ఒక యాజకుని అడుగుతున్న మాట, యాజకులారా, ఒకవేళ మీరు యాజకులైతే నా నామముకు మీరు భయపడాలి, నా నామమును మీరు సంతోషపరచాలి, నా నామమును మీరు స్తుతించాలి. అలాంటివి మీరు ఏం చేస్తున్నారో తెలుసా? నాకు ఎక్కడ భయపడ్డారు మీరు? ఒకవేళ దాసుడైతే యజమానికి భయపడతాడు కదా, కానీ ఎక్కడ మీరు భయపడ్డారు? ఎక్కడ మీరు నా నామమును బట్టి మీరు సంతోషించారు? ఆ మాట ఎందుకు పడుతుందో తెలుసా? ఆయన అక్కడ వారు చేసిన పని ఏమిటో తెలుసండి? దేవుని బలిపీఠం దగ్గర, దేవుని బలిపీఠం మీద కుంటిది, గుడ్డిది, కాలుంగిపోయింది, చెయ్యంగిపోయింది తీసుకొచ్చి బలి అర్పిస్తున్నారు. మా జాగ్రత్తగా వినండి. సర్వోన్నతులైన దేవుని నామమును గణపరచవలసిన యాజకులు సైతం ఏం చేశారో తెలుసా? ఒక బలిపీఠమును కట్టి ఆ బలిపీఠం మీద హేయమైనవి దేవుడికి అర్పిస్తున్నారు. దేవునికి ఏమి ఇవ్వాలి? అమ్మా చెప్పాలి, దేవునికి ఏమి ఇవ్వాలండి? శ్రేష్టమైనవి ఇవ్వాలి. అమ్మా ఏమి ఇవ్వాలండి? చెప్పాలి, జాగ్రత్తగా వినాలి. దేవునికి ఏమి ఇవ్వాలి? చెప్పాలి గట్టిగా. నాకు ఇటుపక్క వినబడుతుంది, ఇటుపక్క ఏమి వినబడాలి. ఇటుపక్క అంతా సల్లారిపోయి చీకట్లో పోయినట్టు అయిపోయారు అందరూ. ఏమి ఇవ్వాలి దేవునికి? నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఎవరైతే వాక్యమును సంతోషంగా స్వీకరిస్తారో వారి ఇంటిలో సంతోషం ఉంటుందండి. ఎవరితో చిరాకుతో, బాధతో, బలహీనంగా, బలవంతంగా తీసుకుంటారో వారి జీవితాల్లో సంతోషం ఉండదు. నేను ఇక్కడ నిలబడి చెప్తున్న మాట, దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు సంతోషంగా, ఇది నాకే, దేవుడు ఇది నాతోనే మాట్లాడుతాడు, నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో నీ జీవితంలో గొప్ప వెలుగు కలుగుతుంది. అంతేగాని ఏదో ఇష్టానుసారంగా, లేకపోతే ఎందుకు వచ్చాం,
రాను ఇదే ఈ సమయం టీవీ ముందు కూర్చుంటే మన సినిమాలు మన సీరియల్ హ్యాపీగా చూసుకొని ఓ కాల్ మేము కాల్ వేసుకొని ఓ కాల్ అటు ఓ కాల్ ఇటు వేసుకొని ఇష్టానుసారంగా మనం హ్యాపీగా ఉందాం కదా అనుకుంటున్నావేమో, జాగ్రత్త, ఇది నీకు శ్రమ. ఏమంటున్నాడు ఆయన? దేవుని మరచి పిల్లలారా మీకు శ్రమ కలగబోతుందని చెప్తున్న మాట. తగలడిపోయింది. మనం చూసాం. నీ సృష్టికర్తను మర్చిపోవద్దు, దేవుని వాక్యాన్ని నువ్వు మర్చిపోవద్దు, దేవుని నామాన్ని నువ్వు వ్యర్థంగా ఉచ్చరింపవచ్చు. జాగ్రత్త వినండి. ఏమంటున్నాడు ఆయన? ఒక బలిపీఠము కట్టి ఆ బలిపీఠం మీద వ్యర్థమైనవి పెట్టడం ద్వారా దేవుని నామమును అవమానపరచబడింది అని అంటున్నాడు. నా ఘనత ఎక్కడుంది? మీరు నన్ను ఎక్కడ మహింపరిచారు? మీరు నన్ను ఎక్కడ ఘనపరిచారని అడుగుతున్నాడు ఆయన. అంటున్నాడు, యాజకులారా, ఏది నా నామముకు మహిమ? నేటి కాలంలో జాగ్రత్తగా వినండి, సేవకులే కానీ సంఘమే కానీ విశ్వాసులే కానీ దేవునిని గణపరచవలసిన, దేవుని నామమును హెచ్చించవలసినది పోయి ఈరోజు లోకమును గణపరుస్తున్నారండి. ఏం చేస్తున్నారండి ఈరోజు? చూడండి, పాటలకు సమయం ఉంటుంది, ఆరాధనలకు సమయాలు ఉంటాయి, దేవుని వాక్యము ప్రజలు వినడానికి భయపడుతున్నారు సేవకులు ఈరోజు. జాగ్రత్త. దేవుని వాక్యము ప్రజలకి ధైర్యంగా బోధించలేని యాజకులు సేవకులు ఈరోజు ఉన్నారంటండి. నిజం. ఎక్కడ యేసయ్య పేరు చెబితే వారిని చేదరించుకుంటారో అసహించుకుంటారో అని చాలామంది మేము క్రైస్తవులం అని కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు నేటి తరము అబద్ధపు క్రైస్తవులు. యేసయ్య నామము బలమైనది, యేసయ్య నామము ఘనమైనది, ఆయన నామములో ఎన్నో గొప్ప మేలులు ఉన్నాయండి. ఈరోజు అనేకులు దూషిస్తున్నారు కదా ఆ యూట్యూబ్లో, వాటిల్లో. పని లేనోడు కూడా, మూలన కూర్చున్న ముసలమ్మ కూడా ఏం చేస్తుంది ఈరోజు? యేసయ్య నామమును దూషిస్తుంది. జాగ్రత్త. సమయం అయిపోయినది, కాలము పూర్తయినది. దేవుని నామమును దూషించిన ఎవరిని విడిచిపెట్టడు ఆయన. ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇచ్చాడు. మారండి, ఇదిగో రక్షణ మీ కొరకు సిద్ధపడి ఉన్నది. రక్షణ మీ కొరకు ఇగో కలువరి సిలువని రక్తమును కార్చి మీ పాపములన్నీ కూడా ఏం చేశాను? నేను సర్వ నిర్మూలన చేశాను. రండి నా యొద్దకు అని ఆయన పలుకుచున్నాడు. ఎవరైనా సరే ఆయన నామమును హెచ్చించడానికి వస్తే దేవుడు వారిని గణపరుస్తాడు. లేదు, ఇష్టానుసారంగా బ్రతికితే ఆయన చెప్తున్న మాట, నేను సహించను. ఏంటండి? నేను సహించను, నేను సహించను, అంతే. నా నామమును మీ వ్యర్థంగా పలుకుట ద్వారా ఇదిగో నిన్ను దోషిగా ఎంచుతున్నాను. జాగ్రత్త అంటున్నాడు ఆయన. ఏంటి? దోషిగా ఎంచుతున్నాను అంటున్నాడు ఆయన. ఈరోజు చాలామంది దేవుని మాటను, దేవుని యొక్క ఇగో చిత్తాన్ని నెరవేర్చుటకు చాలామంది అవమానపరచబడినట్టు ఫీల్ అయిపోతున్నారండి. చాలామంది అయ్యో నేను క్రైస్తవుని అని చెప్పుకోవడం కూడా చాలామంది అసలు ఇష్టపడటం లేదు. ఎందుకు? పలానా దేవుడు అంటారండి, లేకపోతే మమ్మల్ని ఇంట్లోకి రానివ్వరండి. యేసయ్య సర్వలోకానికి ఏకైక రాజు. ఆయన ఆ రాజకుమారుడు. మనం అవుతాం, చెప్పలు ధైర్యంగా, రాజకుమారులు మనం. అలాంటి యేసయ్య నామముని ఈరోజు ఏం చేస్తున్నారండి? చాలామంది అన్యజనుల మధ్య క్రైస్తవులే అవమానపరుస్తున్నారు. అన్యులతో పాటు అన్యులతో వెళ్ళిపోవడం. ఏంటి? వారు ఎక్కడికైనా రమ్మన్నప్పుడు ఏదైనా ఒకవేళ ఏదైనా అన్య కార్యాలు చేరిన అన్యాచారాలకు వెళ్ళిపోవడం, తిరిగి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుణ్ణి కూడా ఆరాధించడం. వారు ఏమంటారో తెలుసండి? సమయం వచ్చినప్పుడు, రే ఒకప్పుడు నువ్వు నాతో రాలేదా? ఒకప్పుడు నీ వాడికి వచ్చి నాతో పాటు కూర్చొని తినలేదా? ఒకప్పుడు నువ్వు నాతో వచ్చి పాటు తాగలేదా? ఇప్పుడు పెద్ద భక్తుడిలాగా దేవుని మందిరానికి వచ్చి నువ్వేం చేస్తున్నావు? హల్లెలూయా స్తుతిమయ్య అంటున్నావు. మరి ఇదే కదా అన్యజనుల మధ్య ఆయన నామమును అవమానపరుస్తున్నది. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దోషిగా ఎంచుతున్నాడంట. జాగ్రత్త. నీ నామము బలమైనది. ఆయనకు చెందవలసిన నామం, ఆయన చెందవలసిన ఘనత ఆయనకి ఇవ్వాలంతే. అది నీకు ఎంత నష్టమైన ఎంత కష్టమైనా చేయాల్సిందే అది. దేవుడు చెప్తున్న మాట, నాకు రావాల్సిన ఘనత ఏది? అందుకే ఏమైంది తెలుసా? చదువుతాం. అదే మలాకి 2వ అధ్యాయం 22వ వచనం. దేవునికి చెందవలసిన మహిమ ఆయనకు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 22వ వచనం. అదే మలాకి గ్రంథం, ప్రవచన గ్రంథం. క్షమించాలి,
ఒకసారి అది మిస్ అయింది. అయితే మత్తయి సువార్త 7:22 చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 7:22. ప్రభువా, ఇగో నీ నామమును మేము ఎంతో చేసామయ్యా, నీ నామమును మేము ఎంతో ప్రకటించామయ్యా, నీ నామమును మేము ఎంతో గణపరిచాం, నీ నామం ఎంతో మహిమైందయ్యా, అనేకుల మధ్య మేము ఇగో మేము నిన్ను స్తుతించామయ్యా అని అంటున్నారు. దేవుని దగ్గరకు వచ్చారట. చదవండి ఒకసారి అన్నమాట. ఆ దినమందు దేవుడు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, నేను నీ నామమున దయ్యములు వెలగొట్టలేదా? అగో ప్రభువా, గొప్ప గొప్ప కార్యాలు చేశాం, నీ నామములో దయ్యములు వెలగొట్టామయ్యా, నీ నామమున అనేక అద్భుత కార్యములు చేశామయ్యా, చెయ్యలేదా అని అంటే ఆయన అంటున్న మాట, మీరెవరో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. జాగ్రత్తగా వినండి. ఓ ప్రభువా, నీ నామం మేము ప్రార్థించాం, యేసయ్య ఇదిగో నువ్వు నీ నామం ప్రకటించగలి ఎన్నో అద్భుత కార్యాలు జరిగించావు ఇంటిలో, ఇగో చచ్చిపోయినాను బ్రతికించావు నన్ను, ఎన్నో అద్భుత కార్యములు ఇంట్లో చేస్తావు కదా, ఆ వ్యక్తిని నేనే, నీ నామం ప్రకటించిన నేనే అంటే ఆయన అంటాడు, మీరు నా తండ్రి చిత్తము చేయలేనందున మీరెవరో నాకు తెలియదని అంటున్నాడు ఆయన. ఏమంటున్నారండి? ఏమంటున్నారు ఆయన? మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు ఆయన. ఆ న్యాయపీఠం ఎదుట నించున్నప్పుడు, ప్రభువా నిన్ను గొప్ప కార్యములు చేశానయ్యా, అద్భుత కార్యములు చేశానయ్యా, ఆశ్చర్య కార్యములు చేశానయ్యా, ఓ ఉపవాసాలు చేశానయ్యా, ప్రార్థనలు చేశానయ్యా అని అంటే ఆయన అంటాడు, ఇదిగో నా తండ్రి చిత్తం నువ్వు జరిగించలేదు, నామము మాత్రం ప్రకటించావు. ఆయన నామంకు నువ్వు ఆయనకి నామానికి ఘనత తేలే, నీ బ్రతుకు ద్వారా దేవుని స్తుతించలే, నీ బ్రతుకు ద్వారా దేవుని ఎదుగు ఒకడు రాలే. అందుకనే నీవు ఎవరో ఆయనకు తెలియదంట. అమ్మా జాగ్రత్తగా రండి. ఇటట మనం ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు జరిగించినా అని అంటున్న మాట, నీవు నన్ను గణపరచలేదు, నీవు నాకు రావాల్సిన ఘనత నువ్వు నాకు ఇవ్వలేదు, నీవు తండ్రిని గణపరచలేనందున కుమారుడిగా పేరుకు మాత్రం ఉన్నావు, కానీ నీవు ఎవరో నాకు తెలియదు. యేసయ్య ఈ మాట అంటే ఏం చేస్తామండి మనం? ఏం చేస్తాం ఈ మాట అంటే? చాలామంది అనుకుంటున్నాం, ఓ నేను ప్రార్థన చేస్తున్నాను, బాప్తిజం పొందుకున్నాను, నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, శనివారం ప్రార్థనకు వస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, అన్ని విధాలుగా జీవిస్తున్నాను, పరలోకం నాదే. ఆయన అంటాడు, నీవెవరో నాకు, అమ్మా చెప్పండి ఈ మాట, నీవు ఎవరో? మా జాగ్రత్తగా వినండి. ఒక తండ్రి తన కుమారుడికి పెంచి పోషించి కావలసినవన్నీ ఇచ్చి, వాడికి కావలసిందంతా కూడా పెట్టి కష్టపడి తనకున్నవన్నీ ఆ కుమారుడి కొరకు ఇచ్చినప్పుడు, ఆ కుమారుడు తన తండ్రి పేరు చెప్పుకొని భయంకరమైన దూషకుడుగా, భయంకరమైన దుర్మార్గుడుగా, భయంకరమైన హంతకుడుగా బ్రతికితే తండ్రి కుమారుని యాక్సెప్ట్ చేస్తాడా? అమ్మా చెప్పాలి. అందరు కుమారుని తిడుతున్నారు, ఒరే మీ నాన్న పేరు చెప్పుకొని నువ్వు ఇష్టానుసారంగా బ్రతికావు కదా. అప్పుడు ఆయన అంటాడు, ఈయనెవరో నాకు తెలీదు. ఒక దొంగని, ఒక భయంకరమైన దుర్మార్గుణ్ణి, ఒక భయంకరమైన ఇదిగో పాపం చేసిన వాడిని నా పేరు చెప్పుకొని నీకు అన్నీ ఇచ్చాను, నేను అన్ని విధాలుగా పోషించాను, కాపాడాను, నడిపించాను, ఆపదలు ఉన్నప్పుడు ఆదుకున్నాను, సమయం వచ్చింది ఇదిగో ఊరందరూ ఇంటి మీదకి వచ్చారు. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? నా చేతిలో ఏం లేదు, నువ్వు ఏనాడు నా మాట వినలే, నా కుమారుడుగా ఉన్నావు అంతే, నా పేరు చెప్పుకొని బ్రతికిపోయావు అంతే తప్ప ఏనాడు కూడా నీవు నాకు ఘనత తెచ్చే విధంగా బ్రతకలేదు, ఏనాడు కూడా నీవు నాకు మహిమ తెచ్చే విధంగా బ్రతకలేదు, అందును బట్టి నీవెవరో నాకు తెలియదు. ఆ తర్వాత ఆడి పరిస్థితి ఏమవుద్ది? ఊరందరూ కొట్టి చంపేస్తారంతే. కానీ ఇక్కడ మన యొక్క ఆత్మీయ జీవితానికి వస్తే, నువ్వు అన్నీ పొందుకొని దేవుడి దగ్గర నుంచి అన్నీ నువ్వు ఇష్టపడి చాలా సంతోషంగా బ్రతికావు, దేవుని నువ్వు గణపరచలేదు, అన్నీ పొందుకున్నావు, దేవుని విడిచిపెట్టావు, అన్నీ జీవిస్తున్నావు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు, దేవునికి ఏనాడు కూడా మహిమ తెచ్చే విధంగా మనం బ్రతకలేదు. మన పేరు చెప్పితే ఊర్లో అందరూ ఏం చేయాలండి? సంతోషించాలి. మన పేరు చెప్తే ఊర్లో వాళ్ళందరూ ఏం చేయాలండి? ఆనందించాలి. అలాంటిది మన పేరు చెప్పినప్పుడు అలాంటి పేరు కూడా మనం పలకకూడదంటే ఆయన ఎంత బాధపడతాడండి, ఎంత దుఃఖిస్తాడైనా. ప్రభువా ఇగో నీ నామం ప్రార్థించామయ్యా, నీ నామం ఉపవాసాలు ఉన్నామయ్యా, ఇగో నీ నామం అనేక స్వార్థ ప్రకటించాం, నీ నామం అనేక వాక్యాలు బోధించాం,
కానీ అంటాడు ఆయన, అమ్మా నీవు ఎన్ని ప్రకటన చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, నువ్వు ఎన్ని విధాలుగా బ్రతికినా నీవు నన్ను హెచ్చింపలేదు కనుక, నీవు నా నామమును గణపరచలేదు కనుక, నీవు నా చిత్తము నువ్వు చేయలేదు కనుక నేను నిన్ను ఒప్పుకోను. ఇదిగో నీకంటూ ఏర్పాటు చేసిన నరకంలోకి నీవు వెళ్ళు. చూడండి, జాగ్రత్తగా వినండి. నీవు పాపములో ఉన్న మొదలుకొని దేవుడిని విడిపించి, రక్షించి, కాపాడి, నడిపించి ఎంతవరకు క్షేమంగా ఉంచిన దేవుని నీవు మర్చిపోయి, దేవుని దగ్గర నుంచి వచ్చినవన్నీ నువ్వు పొందుకొని, ఆరోగ్యం పొందుకొని, ఐశ్వర్యము పొందుకొని, ధనమును పొందుకొని సంతోషంగా బ్రతుకుతున్నావు కదా. మరి నీ ఆత్మ ఒక్కసారి గ్రహించావా? ఈ ఆత్మ దేవుణ్ణి కనపరుస్తుందా? ఈ ఆత్మ పట్ల దేవుడు సంతోషిస్తున్నాడా? ఈ ఆత్మీయ జీవితం బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా అని చూసుకుంటే మనకి ఏ విధమైన సంతోషం లేదు. దేవుని తిట్టా. అందుకని అంటున్నాడు, నీవెవరో నాకు తెలియదు. చదవండి ఒకసారి చివరిగా మాట, చదవండి ఒకసారి చివరిగా మాట. 7వ అధ్యాయం 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, నేను నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువారు నా యొద్ద నుండి మీరు పోండి. మరొక దగ్గర ఆయన అంటాడు, నా తండ్రి చిత్తం మీరు చేయలేదయ్యా, నేను మిమ్మల్ని ఎరగను. నువ్వు ఎన్ని అద్భుత కార్యం చేస్తే నాకేటి, నువ్వు ఎన్ని గొప్ప కార్యం చేస్తే నాకేటి, నేను నిన్ను ఎరగను. ఏంటి, ఇంత బతికి ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఎన్నో పరిచర్యలు చేసి, ఎంతో సేవ చేసి, ఎంతో భక్తి చేసి, ఆఖరిగా దేవుడు అంటున్నాడు, ఆయన నేను నిన్ను ఎరగను. అందుకని అంటున్నాడు, నీవు నన్ను వెంబడించాలని ఆశపడితే నీకున్నవన్నీ విడిచిపెట్టి నన్ను మహింపరచు. ఏంటి, నీకున్నవన్నీ విడిచిపెట్టి నీ లోకమును, పాపమును, ధనమును, నేత్రాశను, శరీరాశను, జీవపడమును అంతటిని విడిచిపెట్టి, ఎవడేమనుకుంటే నీకెందుకు అనుకోని, భక్తుడురా అనుకోని, భక్తురాలా అనుకోని, నిన్ను ఎన్ని దూషించినా, ఏమి చేసినా ఒకటే, నా తండ్రికి నేను ఏ విధంగా మహింపరుస్తున్నాను. నా జీవితం ద్వారా ఒకరైనా దేవుని సన్నిధికి వచ్చారా? నా బ్రతుకు ద్వారా ఒకరైనా దేవుని స్తుతించారా? ఇది మన ఆలోచన ఉండాలి. ఒకవేళ నువ్వు అలాగ లేవనుకో, అని అంటాడు, నేను నిన్ను ఎరగను. ఇది మీకే కాదండి, సేవకులైనా మాకైనా సరే. ఓ సేవకుడా, ఆయన అంటున్నమాట, యాజకులారా, నాకు చెందవలసిన మహిమ ఏది? తండ్రికి ఇవ్వవలసిన గౌరవం ఏది? ఒక ఈ దాసుడు యజమానికి భయపడ్డన్నట్టుగా మీరు భయపడటం లేదే ఆయన అడుగుతున్నాడు. ఆయన సంఘం ఇచ్చినవన్నీ పొందుకొని, సంఘం ఇచ్చే దశంభాగాలు తిన్న సేవకుడా, ఏది? నీవు నన్ను ఎక్కడ మహింపరిచావు? నీవు నన్ను ఎక్కడ ఘనపరిచావు? సంఘాన్ని మాత్రం ఇష్టానుసారంగా తిడతావే, సంఘాన్ని మాత్రం ఇష్టం వచ్చినట్టు వాడుకుంటావే, సంఘాన్ని మాత్రం డబ్బులు ఇవ్వండి అని అడుగుతావే. యాజకుడా, నువ్వు చేసే పని ఏమిటి? నువ్వు సంఘమును ఏనాడు కూడా క్రీస్తు వైపు నడిపించలేదు. నువ్వు సంఘముని ఎప్పుడు కూడా ఎక్కడ నడిపించావు తెలుసా? ధనము వైపు, లోకాశ వైపు, ఇదిగో ఈ భయంకరమైన నేత్రాశ వైపు నడిపించావు కదా. నువ్వు ఏ పనైనా చేయి, ఎన్ని అన్యాచారాలు చేయి, నువ్వు సేవకుడిగా ఉండి ఏం చేసావు? నువ్వు వారిని గద్దించాలని లేదా నీకు? వారిని సరైన రీతిలో పెట్టాలని ఆశ లేదా నీకు? అని అంటున్న మాట అండి. ఎవరికి? సేవకుడైన మాకు చెప్తున్న మాటలు అదవుతుందా? మీకు వాక్యం చెప్పడమే కాదు, దేవుడు లెక్క అడుగుతాడు మమ్మల్ని కూడా. ఏమయ్యా, వారి దారి తప్పుటి ఎందుకు నువ్వు సరైన దారిలో పెట్టలేకపోయావు? వారు ఎందుకు అన్యాచారాలు వెళ్తున్నప్పుడు ఎందుకు నువ్వు వారిని గద్దించలేకపోయావు? ఎందుకు వారు తిరిగి లోకం వైపు వెళ్తున్నప్పుడు ఎందుకు వారిని సరైన రీతిలో పెట్టలేకపోయావు? ఈరోజు ఆ విధంగా 100కి 1-2 ఉన్నారండి, అంతే. దేవుని వైపు నడిపిస్తున్న, క్రీస్తు వైపు నడిపిస్తున్న సంఘమును కాచుకుంటున్న సేవకుని బట్టి దేవుడు అంటున్నమాట, నేను నిన్ను ఎరుగుతానయ్యా. ఎందుకో తెలుసా? నీవు నా సంఘాన్ని, నీ చేతికి అప్పచెప్పిన సంఘాన్ని సరి అయిన మార్గంలో పెట్టినందున నీవు నా నామమును కనబరిచావు గనుక నేను నిన్ను దోషిగా ఎంచను, నిర్దోషిగా ఎంచుతాను, పరలోకంలో నీకు స్థానం ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆ నామం ఏంటంటే తెలుసా? బలమైన నామం, అన్ని నామములకున్న పైనామము. లోకములు ఎన్ని నామాలున్నా, అందుకని ఒకసారట పేతురుని, యోహాన్ని పట్టుకొని ఆ మందిరంలో అంటున్నారు, ఆ యొక్క యాజకులు, శాస్త్రులు అందరూ కలిసి ఆ సద్దుకేలు అంటున్న మాట, ఇదిగో మీరు ఏ నామం అద్భుతాలు చేస్తున్నారు,
ఏ నామమున, భూమి మీద ఏ నామమును ప్రకటిస్తున్నారంటే ఆయన ధైర్యంగా చెప్తున్న మాట పేతురు ఏమిటో తెలుసా? ఇదిగో భూమి మీద కానీ పరలోకంలో కానీ ఒకే ఒక నామం ఉంది. ఆ నామమే యేసయ్య నామము. ఆ నామములోనే మేము అద్భుత కార్యములు జరిగిస్తున్నాం అని అంటే వారు అంటారు, ఈ నామమును ప్రకటించకూడదంటే వారు అంటున్నారు, మేము కన్న వాటిని, విన్న వాటిని, మేము ఏదైతే మేము తెలుసుకున్నామో ఆ నామము తప్ప మరి ఏ నామమును మేము ప్రకటింపం. పౌలు అంటున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో యేసయ్య నామములో తప్ప మరి ఏం నామములో రక్షణ లేదు. ఏంటి? ఏ నామములో తప్ప, యేసయ్య నామములోనే ఉన్నదండి రక్షణ. అలాంటి నామం చదవలసిన మీరు నువ్వు చెల్లించకపోతే దేవుడు లెక్కడిగే దినము రాబోతుంది. ఆ దినమున ఎవరు తప్పించలేరు. ఆ దినమున అని రాస్తుంది. ఏంటండి? ఆ దినమున ఏంటంటే దేవుడు మనల్ని ఎక్కడుగుతాడట. నిజంగా దేవుని అందరు ఉన్నప్పుడు కాదండి, అందరి మధ్య హల్లెలూయా స్తుతి స్తోత్రాన్ని పాడుతున్నామే, ఎవరు లేనప్పుడు ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాం మనం? దేవుడు అంటాడు, నీ ప్రతి 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 అడుగు నాకు తెలుసు. ఒకవేళ నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? ఒంటరిగా నీవు ఇంట్లో ఉన్నప్పుడు ఏమి చూస్తున్నావు? ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఏది దేన్ని బట్టి ఆనందిస్తున్నావు అంటున్నాడు ఆయన. ఒకవేళ నువ్వు చెడిగా బ్రతికితే నా నామంకు అవమానం తెచ్చినట్టు. నీ మాట ద్వారా చెడిగా బ్రతికితే నా నామంకు అవమానం తెచ్చినట్టు. నువ్వు ఒకవేళ వ్యర్థముగా బ్రతికితే నా నామమును నువ్వు భయంకరంగా అన్యజనులు నువ్వు దూషించావు కనుక నేను నిన్ను ఒప్పుకోను. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి అని చెప్తున్న మాట. ఒకవేళ నువ్వు ఇదే పరిస్థితిలో బ్రతికితే నీవు ఎవరో అని అడుగుతున్నట్టు ఆయన. కానీ ఒకవేళ నువ్వు దేవుని నామమును కనపరిచిన వాడివైతే, దేవుని మాటకు లోబడిన వాడివైతే, దేవుని మాటకు నీవు ఒకవేళ సంతోషంగా బ్రతికిన వాడివైతే ఏం జరుగుతుందో చదువుదాం ఒకసారి. ఆఖరిగా చదువుదాం ఒకసారి. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథం తెరుద్దాం, మూసేవద్దు. కానీ అందరూ కూడా ఏం జరుగుతుంది, దేవుడు మనకి ఏమి ఇస్తాడు? ఏనమ్మది? జాగ్రత్తగా వినండి. ఒకవేళ నీవు దేవుని నామమును కానీ గణపరిచేవాడివైతే దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? జాగ్రత్తగా వినండి. దేవుడట నిన్ను ఆశీర్వదించి, నిన్ను గణపరిచి, నీకు గొప్ప మేలులు దాచి ఉంచేటట్టండి. ఈ లోకంలో కాదు ఏంటి? ఈ లోకంలో కాదు, ఈ లోకంలో ఏదో దాచించిన మేలులు కాదు అని అంటున్నమాట. నీ కొరకు గొప్ప మేలులు దాచి ఉంచాను. నా తండ్రి ఇంట అనేక గృహాలు ఉన్నాయి అంటాడు. ఎవరికి ఉన్నాయండి? తండ్రి ఇంట అనేక గృహాలు ఉన్నాయి ఆయనకి. ఆ గృహాల్లో దేవుడు మిమ్మల్ని అందరినీ పెట్టబోతున్నాడు. ఒకసారి నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుతాం. చదవండి, చివరిగా చదువుదాం ఒకసారి. నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపవాడిని నిర్దోషిగా ఎంచాడు. చాలండి, జాగ్రత్తగా వినండి. ఆయన నామమును వ్యర్థంగా ఉచ్చరిస్తే దేవుడు అతన్ని నిర్దోషిగా ఎంచాడు. దోషిగా ఎంచిన వాడికి జైలే జీవితం, ఆ మరణమే జీవితం. ఒకవేళ కానీ నువ్వు దేవుని నామమును గణపరిస్తే ఆ యొక్క కిందన్నవి పైనున్నవి, ఒకవేళ నువ్వు ఆశపడుతున్నవి ఏదైతే ఉన్నాయో నీకు మేలుకరమైన దేవునికి దయచేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమును వ్యర్థంగా ఉంచవద్దు. అనగా దేవుని నామమును అనవసరముగా వ్యర్థముగా దేవుని నామమును అస్సలు ఎన్ని విషయములు అయినా సరే ఆయన నామమును కనపరచాలి. దేవుడు నాకు ఏం చేశాడు, ఆ యేసయ్య ఏం చేశాడు వద్దు. దేవుడు నాకు ఏం చేశాడండి, ఎంత ప్రార్థన చేశాను, నేను ఎంత ఆరాధన చేశాను, నాకు ఎందుకండి ఈ సమస్యలు, ఎందుకండి నాకు ఇది భయంకరమైన దేవుని దూషించడం. నువ్వు ఎన్ని సమస్యలైనా ఎన్ని ఇబ్బందులైనా దేవునితో ఉండు, దేవుని నామమును కనపరచు. దేవుడు నీకు గొప్ప ఆరోగ్యము సంతోషము ఇచ్చి నడిపించి పరలోకమునకు చేర్చే దినము రాబోతుంది కనుక ఆ దినమున దేవుడు అందరి ముందు నిన్ను ఒప్పుకొని నిన్ను ఆయనతో పాటు పరలోకమునకు తీర్చుకొని ఆ యుగయుగములు ఆ యొక్క సన్నిధిలో నిన్ను చేర్చి నీవు ఆయనతో సంతోషించే గొప్ప తరుణం నీ కొరకు దేవుడు ఉంచాడు కనుక ఆ తరుణం కొరకు మనం అందరూ కూడా ప్రయాసపడదాం. దేవుని నామమును కనపడదాం, దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి గనపడదాం. దేవుడి మాటలు మనం ఇక్కడ దీవించి ఆశ్రయించిన కాక అందరూ కూడా మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.